ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడంతో చాలా వైమానిక దాడులకు ఇబ్బంది పడ్డారు. అండ్ వాళ్ళు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ట్విట్టర్స్ మీద కూడా మన భారతదేశం చాలా ఆంక్షలు విధించింది, అంటే బ్లాక్ చేస్తే అనమాట. సో వాళ్ళకి భారతదేశంలో ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా రివీల్ అవ్వట్లేదు ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ అని. సో అందువల్ల వాళ్ళు ప్లాన్ చేసిందే ఈ హ్యాకింగ్ అనమాట. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ హ్యాకింగ్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాల్వేర్ అనేది మన దాంట్లోకి పంపిస్తారు. అంటే ఎలాగంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్, టెలిగ్రామ్, మెయిల్స్ ద్వారా ఒక మాల్వేర్ స్ప్రెడ్ చేస్తారు. అది ఏపీకే ఫైల్ మాట. దాని పేరే డాన్స్ ఆఫ్ ద హిల్లారీ. ఇది వాళ్ళు పంపించే ఫైల్ నేమ్ అనమాట. సో మీరు ఏవైనా ఈ ఫైల్ మీద అనేది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన పర్సనల్ డేటాస్, మీ మొబైల్లో ఉన్నవి, బ్యాంక్ డీటెయిల్స్తో సహా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందనేది ప్రత్యేకించి ప్రతిదీ వాళ్ళు పిన్ టు పిన్ మానిటరింగ్ వాళ్ళు చేసుకుంటారనమాట. ఈ డాన్స్ ఆఫ్ ద హిల్లారీ ఎలా స్ప్రెడ్డింగ్ చేస్తున్నారంటే ప్రజెంట్ సస్పిషియస్ లింక్స్ చాలా దారుణంగా మీ మొబైల్స్ పంపిస్తుంటారు. ఫేక్ ప్రొఫైల్స్ అంటే ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్, అందులో నుంచి మెసేజ్లు చేస్తుంటారు. అలా కూడా లింక్స్ మీరు క్లిక్ చేయకూడదు. అండ్ కాల్స్, ఇప్పుడు మీకు తెలిసిందే +92తో కాల్స్ వస్తున్నాయి. అండ్ మీకు ఒక ఇమేజ్ పంపిస్తున్నారు అన్నోన్ నెంబర్స్ నుండి, అంటే అసలు మీ దాంట్లో సేవ్ ఉండదు. అలాంటి నెంబర్స్ నుండి కూడా వచ్చినవి ఏవి కూడా మీరు డెఫినెట్గా డౌన్లోడ్ చేయకండి. అండ్ మీ వాట్సాప్ సెట్టింగ్స్లో డెఫినెట్గా ప్రతిదీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సెట్టింగ్స్లో. అలా కాకుండా మీరు కావాల్సినప్పుడే డౌన్లోడ్ చేసుకునే సెట్టింగ్స్ మీ వాట్సాప్లో పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచిది. అయితే దీనికి కొన్ని సెల్ఫ్ ప్రొటెక్షన్ టిప్స్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా మీరు చూసుకున్నట్టయితే అసలు మీరు ఎలాంటి లింక్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేయొద్దు. రెండోది, ఐడెంటిఫై రెస్పాండింగ్ సెన్సిటివ్ రిక్వెస్ట్. అంటే మీ ఫ్రెండ్స్ పక్కాగా మీరు అని తెలిస్తే అప్పుడే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్కి కాల్ చేయండి. నిజంగా అతను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే మాత్రం అది ఇన్స్టాగ్రామ్లో అనండి, ఫేస్బుక్లో అనండి, టెలిగ్రామ్లో అనండి, ఎక్కడైనా అవనియండి. అండ్ మీ ఫోన్ ఎప్పుడు కూడా యాంటీవైరస్ అప్డేట్ చేస్తూనే ఉండండి. రోజుకి అప్డేట్ అడుగుతూనే ఉన్నట్టు ఆప్షన్ అనేది పెట్టుకుంటే మీకంటూ కొంత సేఫ్టీ ఉంటుంది. అండ్ ఏదైనా మీ మొబైల్లో సస్పీషియస్ యాక్టివిటీ అనేది జరిగితే డెఫినెట్గా సైబర్ పోలీస్ వాళ్ళకి తెలియజేయండి. సో అది చాలా మంచిది మీకు కూడా, మీ యొక్క మొబైల్లో ఉన్న డేటా కూడా. అండ్ ఎప్పుడూ కూడా విజిలెంట్గా అయితే ఉండాలి. ఇవన్నీ పాటిస్తే ఎలాంటి సైబర్ నేరాలు మీ మీద జరగకుండా పాకిస్తాన్ నుండి మనం అరికట్టవచ్చు. జై హింద్.